మనకి చాలా మంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అసలు ఈ దసరా నవరాత్రులు మేము ఫస్ట్ టైమ్ చేసుకుంటున్నాము. మాకేం తెలీదు. పూజా విధానం ఎలా చేసుకోవాలి? అండ్ ఆ తర్వాత అఖండ దీపం పెట్టాలా? మేము చికెన్ తింటామండి. ఆ 10 రోజులు చికెన్ మానేస్తాం. చేసుకోవచ్చా పూజ పర్లేదా? ఆ తర్వాత భూషయనం చేయాలా? అమ్మవారికి ఉపవాసం చేసి పూజ చేయాలా? ఇలా చాలా క్వశ్చన్‌లు. ఇంకొకటేంటో తెలుసా? ఈ సంవత్సరం పూజ చేస్తామండి. వచ్చే సంవత్సరం కూడా పూజ చేయాలా? అలా మానకుండా చేయాలా ఏంటి? అలా చాలా మంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో వాటన్నిటికి ఇప్పుడు సమాధానం చెప్దాం అనుకుంటున్నాను యాక్చువల్‌గా. దసరా గనుక మీరు ఫస్ట్ టైమ్ చేసినట్టయితే నిర్విఘ్నంగా చేసుకోండి దసరాని. మీరు ఈ సంవత్సరం చేస్తున్నారు నెక్స్ట్ టైమ్ మీరే ఇష్టపడతారు చేసుకోవడం దసరాని. ఓకే. అసలు ఎలా చేయాలి పూజ అంటే మనం ఫస్ట్ రోజు ఏం చేస్తామంటే అన్ని సామాన్లు ముందే ఏర్పాటు చేసి పెట్టుకోవాలండి. ఆ సామాన్లు ఏంటో అవన్నీ కొన్ని నేను ఒకసారి నేను వీడియో తీసి పెడతాను. పెట్టడానికి ట్రై చేస్తాను. అన్ని పూజా సామాన్లన్నీ కూడా మనం ముందే తెచ్చిపెట్టుకోవాలి. ముందు రోజు తెచ్చిపెట్టేసుకొని ఆ తర్వాత దసరా రోజు ఏం చేయాలంటే మనకి ఒక సుముహూర్తం సమయంలో మనం ఆ ఒక అమ్మవారిని మనం మండపంలో ఏర్పాటు చేసుకోవాలన్నమాట. మండపం అంటే పెద్దగా ఊహించేసుకోకండి. మీ ఇంట్లో ఏదుంటే ఒక చిన్న మూల ఈశాన్య మూల ఎక్కడో ఒకటి మీ ఇంట్లో ఉన్న ఏ అమ్మవారి ఫోటో అయినా కూడా దుర్గాదేవి కావచ్చు, లలితాదేవి కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, ఏదో ఒక ఫోటో అయినా మనం లేకుండా ఉండదు అమ్మవారి ఫోటో. ఖచ్చితంగా ఆ ఫోటో పెట్టుకోండి. పెట్టుకుని ఆ ఫోటో కింద వీలైతే విగ్రహం ఉంటే విగ్రహం కూడా పెట్టుకోండి. విగ్రహం పెట్టుకొని ఫస్ట్ రోజు పసి వినాయకుడిని చేసుకొని పూజ చేసుకోండి. పసి వినాయకుడి పూజ అసలు ఈ పూజ విధానం అన్ని కూడా మనకి బయట బుక్స్ అమ్ముతూ ఉంటారన్నమాట. బయట దసరా నవరాత్రులు పూజా స్టోర్స్ లో ఖచ్చితంగా మనకి బుక్స్ అవైలబుల్ అయి ఉంటాయి. ఖచ్చితంగా అందులో చూసుకొని చదువుకోండి. ఒకవేళ లేకపోతే చదవడం రాకపోతే ఏం చేస్తాం మనకి ఇప్పుడు యూట్యూబ్ లో దసరా పూజా విధానం ఈ పూజా విధానం అని చెప్తే మనకి ఖచ్చితంగా వీడియోస్ వస్తాయి యూట్యూబ్ లో. పెట్టుకుని మనం పూజ చేసుకోవడం ట్రై చేయండి. ఎందుకంటే ఏదో విధంగా మనం పూజ చేసుకోవడం అనుకోండి ఈ సంవత్సరం మళ్ళీ సంవత్సరం అమ్మవారు మనకి నిధిపేసిన గురువు మన దగ్గర పంపిస్తుంది అనమాట. అది మనకి చాలా ముఖ్యమైన విషయం అనమాట. పూజ చేసుకోవడం ప్రమాణం. ఫస్ట్ పూజ చేసుకోవడమే మనకి ప్రధానం ఇక్కడ. సో ఆ తర్వాత వినాయకుడి పూజ చేసుకున్న తర్వాత ఏం చేస్తాము? తర్వాత యథావిధిగా అమ్మవారి పూజ చేసుకుంటుంది. ఇది చాలా మంది పంచోపచార పూజ చేయొచ్చు, షోడశోపచార పూజ చేయొచ్చు. పంచోపచార పూజ అంటే ఏంటి? మనకి దీపం, ధూపం, గంధం, పుష్పం, నీరాజనం. ఇది పంచోపచార పూజ కింద వస్తుంది కదా. ఈ పూజను చేసుకోవచ్చు. అవి షోడశోపచారం అంటే అమ్మవారి ధ్యానం, ఆవాహనం, ఆసనం, ఆ తర్వాత ఆవిడికి స్నానానికి నీళ్లు, చేతులు కడుక్కోవడానికి నీళ్లు, ఆ తర్వాత అర్ఘ్యము, పాద్యం ఇవన్నీ వస్తాయి. తర్వాత వస్త్రాలు, మధుపర్కాలు, తర్వాత యజ్ఞోపేతము, ఇంకా గంధము, పుష్పము, అక్షంతలు, ధూపము, దీపము, నైవేద్యము, స్తోత్ర పారాయణము ఇవన్నీ కూడా మనకి షోడశోపచార పూజలోకి వస్తాయండి. తర్వాత మంగళ నీరాజనం. ఓకేనా? పంచోపచార పూజ చేయని వాళ్ళు పంచోపచార పూజ చేయండి. షోడశోపచార పూజ చేసుకోగలం వాళ్ళు షోడశోపచార పూజ చేసుకోండి. లేకపోతే బుక్స్ అవైలబుల్ ఉంటే అది చూసి చదువుకోవచ్చు. ఇది అమ్మవారి పూజ విధానం. ఖచ్చితంగా అయితే దసరా నవరాత్రుల్లో 10 రోజులు ఖచ్చితంగా కూడా మనం ఏం చేయాలంటే అమ్మవారికి మనం ఏం నైవేద్యం పెట్టుకున్నా ఏమైనా సంబంధం లేదు. కానీ ఖచ్చితంగా మనం చేయాల్సిన డైలీ ఏంటంటే పానకం చేయాలండి. అండ్ వడపప్పు ఖచ్చితంగా అమ్మవారి నైవేద్యం పెట్టుకోవాలి. పానకం నైవేద్యం పెట్టుకోవాలి. ఆ తర్వాత మీకు ఇష్టమైన ప్రసాదం ఏదో ఒకటి నైవేద్యం పెట్టుకోండి. అండ్ పులగం అయితే మనం రోజు అన్నం ఎలా తింటాం చెప్పండి? అన్నంలో కొంచెం బియ్యంలో కొంచెం పసుపు అలాగే ఇంత పెసరపప్పు వేసుకొని మనం కనుక పెట్టుకుంటే దాన్ని పులగం అంటారు. ఈ పులగాన్ని కనుక నైవేద్యం పెట్టడం వల్ల మనకి ఇంకా మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే మనం చేసుకునే ప్రసాదంతో పాటు ఈ యొక్క అన్న నైవేద్యం అన్న సంతర్పణ అలాగే అమ్మవారికి అన్నం నైవేద్యం పెట్టడం వల్ల కూడా మంచి ఫలితం కలుగుతుంది తెలుస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? భూషయనం చేయాలా? మన వీలు బట్టండి. ఒకవేళ మనకి శారీరకంగా మనకి హెల్త్ పరంగా ఓపిక ఉందా చక్కగా భూషణం చేసుకోండి. భూషణం మళ్ళీ కటిక పడుకోవాలి. దాని మీద చిన్న పట్ట కానీ ఏదొక చాప కానీ వేసుకుని పడుకోండి. ఆ తర్వాత చికెన్ తింటున్నాము ఆ 10 రోజులు మానేస్తాము చేసుకోవచ్చా? లేకపోతే ఇంట్లో ఒకవేళ వైఫ్ చేస్తుందంటే మా హస్బెండ్ వాళ్ళందరికీ చికెన్ నేను వండాల్సి వస్తుంది. నేను పూజ చేసుకోవచ్చు. నేను మొహమాటంగా చేసుకోండి. ఎందుకంటే మీ శుద్ధిగా మీరుంటే చాలా యాక్చువల్‌గా. మీరు వండినా కూడా తర్వాత మొత్తం స్నానం చేసుకొని పూజ కూర్చున్నప్పుడు ఇంకా వాటి జోలికి వెళ్ళకుండా ఉంటే సరిపోతుందన్నమాట. ఆ తర్వాత లేకపోతే వీలైతే ఇంట్లో వాళ్ళ చేత ఆ 10 రోజులు తినకుండా ఉండే ప్రయత్నం చేయండి మీరు. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్‌కి అలా అది జరుగుతుంది. చికెన్ తిని పూజ చేయొచ్చు అంటే చికెన్ తిని పూజ చేయకూడదు. ఆ 10 రోజులు చికెన్ మానేసి మీరు పూజ చేయండి. ఎందుకంటే ఇది ఒక 10 రోజులు మన నోరు కట్టుకుంటే అమ్మవారిని పూజించడం వల్ల ఆ 10 రోజులే మానేస్తాం కదా! తర్వాత మన ఇష్టంగా మనం తినొచ్చు కదా! కనీసం ఆ 10 రోజులైనా మనం అమ్మవార్లే దృష్టిలో ఉన్నాం. ఇవన్నీ ఏంటంటే మనకి ఈ చికెను, ఉల్లి, వెల్లుల్లి అనేవి కూడా మనకి తామసికమైన ఆహారం కింద వస్తాయండి. దీన్ని చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ స్తోత్రాలు చదవడం వల్ల మన నాలుక మందపడిపోతుంది. ఇది తిన్న మన నాలుక మనకి మందపడిపోతుంది.
సో ఈ అవాయిడ్ చేయడం వల్ల ఏమవుతుంది, చక్కగా నాలుక స్పష్టంగా తిరుగుతుంది. అలాగే తామసికమైన ఏంటంటే మనకి కోపము ఇవన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి. బికాస్ మసాలా ఎక్కువ తినడం వల్ల ఏమవుతుంది, మనకి మన బాడీలో ఆటోమేటిక్ గా కోపాలు ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి అనమాట. సో వాటిని అవాయిడ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి సాత్వికంగా ఆహారం తీసుకోవడం వల్ల మనం కూడా సాత్వికంగా ఉంటామని చెప్పేసి, అంతేగాని ఇంకా వేరే ఉద్దేశం ఇందులో ఏమీ లేదు. ఆ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, అఖండ దీపం పెట్టాలా? అఖండ దీపం పెట్టాల్సిన అవసరం లేదండి. మీకు ఒకవేళ మేము దాన్ని చూసుకోగలము, దాన్ని మనం ఏర్పాటు చేసుకోగలమంటే ఖచ్చితంగా పెట్టుకోండి, లేకపోతే అవసరమే లేదు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, కలశ స్థాపన చెయ్యాలా? కలశ స్థాపన కూడా అవసరం లేదండి. మనకు కావాలంటే ఒక ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చు, లేకపోతే విగ్రహం పెట్టుకుని చేసుకోవచ్చు. 9 రోజులు మాత్రం ఖచ్చితంగా మానకుండా చేసుకోండి. కలశ స్థాపన కూడా అవసరం లేదు. అలా ఈ సంవత్సరం చేస్తే మళ్ళీ నెక్స్ట్ వచ్చే సంవత్సరం కూడా చెయ్యాలా? ఖచ్చితంగా మీరే చేస్తారండి. ఇప్పుడు నేను చెప్పడం ఎందుకు, ఈ సంవత్సరం కానీ నిర్మోహమాటంగా మనశుద్ధిగా అమ్మవారికి పూజ మొదలు పెట్టారనుకోండి, మళ్ళీ వచ్చే సంవత్సరం దసరా ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. ఆ వచ్చే 10 రోజుల గురించి సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటారు. మీరే చెప్తారు కాబట్టి మీరు కామెంట్ చేసి చెప్తారు. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది చెప్తూ ఉన్నారు ఏ స్తోత్ర పారాయణం చేయాలి, ఎలాంటి మాకేం రావు, మేమేం చేసుకోవాలి, ఎలాంటి పూజ చేసుకోవాలి, అమ్మవారికి ఏం చేయాలి మాకేం తెలియదు అని అంటారు. ఏం రాకపోతే అమ్మవారి మూలమంత్రం ఒకటి ఉంది మనకి, శ్రీమాత్రే నమః. ఎవరైనా కూడా ఏం రాకపోయినా కూడా చిటికెడు కుంకుమ తీసుకుని శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని అలా వేసుకుంటూ అలా అమ్మవారి ముందు 108 సార్లు వేసుకున్నది కూడా చాలండి మనకి. ఆ శ్రీమాత్రే నమః అనే మంత్రంలోనే మనకి కొన్ని వేల కోట్ల మంత్రాలు దాగి ఉన్నాయి అన్నమాట. ఆ తర్వాత ఇంకొచ్చి మరిన్ని డౌట్స్ అన్ని కూడా చాలా డౌట్స్ ఉంటాయి. అన్ని కూడా మనకి చెప్పడానికి సిల్లిగా ఉంటాయి. దీపారాధనలో ఎన్ని ఒత్తులు వేయాలి, ఎంత నూనె పోసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ డౌట్స్ కూడా పక్కన పెట్టి మనం ముందు పూజ మీద కాన్సన్ట్రేట్ చేయాలండి. అమ్మవారిని ఎలా ఆవాహన చేసుకోవాలి, ఎలా ఆమెని మనం పిలుచుకొని ఎలా పూజ చేసుకోవాలి, దాని మీద మనం దృష్టి పెట్టాలి. అంతేగాని ఈ పూజ, ఈ దీపారాధన నూనె వేసుకోవాలా, అగరత్తులు ఒకటే 2 పెట్టాలా, ఇవన్నీ కూడా మనకి సిల్లి డౌట్స్ కింద వస్తాయి. ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం మీరు చేశారనుకోండి, ఆ తప్పు చేసినా కూడా అమ్మ మిమ్మల్ని ఒళ్ళోకి వచ్చి దాన్ని సర్దిద్దానికి సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఫస్ట్ టైం మనకు తెలియదు కదా. తెలియకుండా ఏ తప్పు చేసినా కూడా ఏ తల్లి మనల్ని ఏమనదు. ఎందుకంటే మన అమ్మే మన చిన్నప్పుడు తెలియకుండా బోల్ తప్పులు చేస్తాం. మన అమ్మ నన్ను కొట్టదు కదా. అలాగే అమ్మవారు కూడా మనం తప్పు చేస్తే దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తుంది. ఇదే ఫస్ట్ సంవత్సరం కాబట్టి. సో సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్స్ మీకు అలవాటు అయిపోతుంది. పూజ అంటే ఏంటో ముందే మీరు చేసేసుకుంటారు అన్నమాట అన్ని ఏర్పాట్లు. సో అదండి. ఆ తర్వాత మరెన్నో డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో అలాగే ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఏ స్తోత్రం అంటే లలితా సహస్రనామం ఖచ్చితంగా చేసుకోండి. లలితా సహస్రనామం రాని వాళ్ళు కనీసం అట్లీస్ట్ ఈ 10 రోజుల్లో ఏం చేస్తారంటే యూట్యూబ్ లో లలితా సహస్రం పెట్టుకోవడం, మీరు వింటూ ఉండడం వల్ల వినికడే వల్ల కూడా మనం చాలా స్తోత్రాలు నేర్చేసుకోవచ్చు అండి. ఇలా వింటూ ఉండడం వల్ల లేకపోతే రోజు ఒక నామ, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమతి సింహాసనేశ్వరి అని రోజు ఒక నామాన్ని కనుక మనం పట్టుకుని అలా చేసుకున్నాం అనుకోండి, వచ్చే దసరాలకి మనకి ఖచ్చితంగా లలితా సహస్రం కంటతా వచ్చేస్తుంది. ఓకేనా? అయితే శివ డౌట్స్ నాకు తెలిసి ఇవే డౌట్స్ ఉంటాయి మాక్సిమం అందరికీ కూడా. ఈ డౌట్స్ ఏమీ లేకుండా చక్కగా అందరూ కూడా ఈ సంవత్సరం పూజ చేసుకుని మీ ఇళ్లలో అమ్మవారిని నిలుపుకొని మరెన్నో అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, ఇల్లంతా పాడి పంటలతో ఎంత బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికి కూడా వస్తున్న దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. మనందరం కూడా అమ్మవారిని గట్టిగా మన ఇంట్లో పిలుచుకుని మనందరం పూజ చేసుకుందాం, ఆవిడ మన ఇంట్లో నిలిపేసుకుందాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, పానకం, వడపప్పు నైవేద్యం పెట్టేటప్పుడు పానకం అనేది మట్టి కుండలో పెట్టడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మట్టి కుండ అనేది అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. సరేనా? అయితే మరెన్నో విషయాలతో మీ ముందుకు వస్తాను. అందరికీ సెలవు. నమస్కారం.